హలో అండి, టుడే మన రెసిపీ వచ్చి బీరకాయ పెసరపప్పు కర్రీ. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. మనం ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పుని నానబెట్టుకుందాం. పెసరపప్పు అనేది త్వరగా నానిపోతుంది కనుక ఒక 10 మినిట్స్ నానితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పులో వాటర్ వేసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకుందాం. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చూద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలానే సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు, కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు, 2 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పోపులన్నీ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. బీరకాయ పెసరపప్పు కర్రీ చాలా మంచిది, బాడీకి చలువ చేస్తుంది. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం పోపులన్నీ కూడా ఫ్రై అయినాయి కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు వేసుకొని మొత్తం అన్నీ కూడా కలిసేటట్టు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ అయిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. బీరకాయలో వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ బీరకాయ అనేది ఆ వాటర్కి కుక్ అయిపోతుంది. ఇలా మూత తీసి బీరకాయ ముక్కలు కుక్ అయిన తర్వాత కడిగి నానబెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకుందాం. ఈ పెసరపప్పు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం. ఈ కర్రీ రైస్లోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. కలుపు తగినంత వేసుకుందాం. కారం 1 స్పూన్ వేసుకుందాం. కారం తక్కువ తిన్నట్లయితే మీరు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి వేసాం కదా, పోపుల్లో ఎండుమిర్చి కూడా వేసాం కదా, ఒక హాఫ్ స్పూన్ కారం సరిపోతుంది తక్కువ తింటే. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అంతా కూడా కుక్ అయింది. ఇప్పుడు మనం ఈ కర్రీలోకి వాటర్ వేసుకుందాం. ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే కర్రీకి సరిపోతుంది. బీరకాయ అనేది ఆల్రెడీ ముందే కుక్ అయిపోయి ఉంటుంది, పెసరపప్పు కూడా త్వరగా కుక్ అవుతుంది. ఒక 1 గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేటట్టు మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ కర్రీ మీద మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అంతా కూడా వాటర్ లేకుండా గ్రేవీ దగ్గరికి వచ్చేసింది కదా. ఇలా అయితే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని మనం వేరే బౌల్లోకి కర్రీని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే, చాలా టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు కర్రీ రెడీ. చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.